ఈ రోజు జరిగిన మ్యాచ్ గురించి మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ గా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడాలి. ఏమో గేమ్ కొట్టిండు, చుక్కలు చూపించిండు న్యూజిలాండ్ బౌలర్స్ కి మాత్రం. 42 balls సెంచరీ కొట్టిండు. ఆ సెంచరీని హార్దిక్ పాండ్యా కూడా ఫుల్ ఎంజాయ్ చేసిండు. హ్యాపీ టు సీ హిమ్ ఇన్ హిస్ డిస్ట్రాక్టివ్ ఫామ్. రెండోది వచ్చేసి సంజు శాంసన్ గురించి మాట్లాడుకోవాలి. సంజు శాంసన్ చాలా మందికి ఈ ప్లేయర్ అంటే ఇష్టం, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ ప్లేయర్ కి. సంజు శాంసన్ కి ఎప్పుడు న్యాయం జరగలేదు. ఒక మ్యాచ్ ఆడిపిస్తారు, ఒక మ్యాచ్ కూర్చోబెడతారు. కానీ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జరిగిన ఈ 5 matches లో అసలు ఏం పర్ఫామ్ చేయలేదు. ఎస్, హీ లాస్ట్ హిస్ ఫామ్. T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయినాడు. వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయాడు సంజు శాంసన్. నాకు తెలిసి వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా ప్లేస్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నిన్న మ్యాచ్లో చూస్తున్నారు కదా, సెకండ్ ఇన్నింగ్స్లో సంజు శాంసన్ బదులు ఇషాన్ కిషన్ వచ్చినాడు కీపింగ్కి. సో ఇందులో నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి. నీకు ఎంత టాలెంట్ అయినా ఉండని, నువ్వు ఎంత తోపైన ఉండని, కరెక్ట్ టైంలో టాలెంట్ యూజ్ చేసుకోకపోతే వేస్ట్. టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ సంజు శాంసన్ కమ్బ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాడు. లెట్స్ హోప్. యూ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు, అని ఏదో ఒక రోజు ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్.